13 లక్షల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యువనేత మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఈ రోజుతో 3 ఏళ్లు పూర్తవుతున్నాయని గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రం రాక్షస పాలన నుంచి విముక్తి పొందిందని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయిందని, కానీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం ఇంకా అదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ సుందరీకరణ, అభివృద్ధి కోసం డిపిఆర్లు సిద్ధం చేయడంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న వైసీపీ అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ జాప్యం చేస్తోందని విమర్శించారు. సీఎం నాయకత్వంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. యువనేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయింది. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసిన ఈ పాదయాత్ర ద్వారా ఆయన రాష్ట్రం మొత్తం నలుమూలలా తిరిగి రాష్ట్రంలో ఉన్న సమస్యలను తెలుసుకుని ఇవాళ రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో ఆయన నిరంతరం చేస్తున్న కృషికి మేము విజయవాడ వాసుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొక విషయం, రాక్షస పాలన రాష్ట్రంలో పోయిందే కానీ కార్పొరేషన్లో పోలేదు. ఎందుకంటే ఈ రాక్షస పాలన వల్ల మేము ఎప్పుడో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టుకుని ఒకటే మాట చెప్పారు, విజయవాడ రేపు రాబోయే అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడ మళ్ళీ కొత్త సుందర నగరంగా తయారవ్వాలి, మీకు ఎక్కడికక్కడ నీళ్లు ఆగుతున్నాయి, మొత్తం వీటిని పరిష్కరిద్దామని వారు చెప్పిన వెంబట మేము కార్పొరేషన్ అధికారులతో సంప్రదించి కార్పొరేషన్లో డిపిఆర్లు రెడీ చేయమని మేము సంవత్సర కాలం నుంచి కోరుతుంటే డిపిఆర్లు ప్రవేశపెట్టి ఏదైతే మంచినీళ్ళు, రోడ్లు, అంతేకాకుండా డ్రైనేజ్ సమస్యలు ఉన్న డిపిఆర్ రెడీ చేయడానికి కూడా వాళ్ళ కౌన్సిల్ రిజెక్ట్ చేసింది. అయినా కూడా మేము ఆ రోజు రిజెక్ట్ చేసిన సాయంత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర తీసుకెళ్లి దాన్ని జీవో చేపించి డిపిఆర్ రెడీ చేస్తున్నాం. ఈ నెలాఖరు కల్లా విజయవాడకు సంబంధించి స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ 31వ తారీఖు లోపల డిపిఆర్ మా చేతికి అందుతుంది. కన్సల్టెన్సీ 31వ తారీఖు కల్లా ఇస్తానని చెప్పారు. విజయవాడ నగరం గ్రేటర్ విజయవాడగా రూపొందించాలని చెప్పి విజయవాడ నగర చుట్టుపక్కల ప్రజల యొక్క చిరకాల కోరిక. ఆ కోరిక మేరకు మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మరి ముందుకెళ్తా ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ గ్రేటర్ విజయవాడ అవ్వాలని చెప్పి మరి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు పట్టుదలగా కూడా పనిచేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో గ్రేటర్ విజయవాడకు కావాల్సినటువంటి డిపిఆర్లు రెడీ చేయాలని చెప్పి డ్రైన్స్ కానివ్వండి, లింక్ రోడ్లు కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి చెప్పి మరి నగరపాలక సంస్థకి డిపిఆర్ రిపోర్ట్ చేయమని వచ్చేప్పటికి కూడా ఇప్పటివరకు కూడా డిపిఆర్ తయారు చేయడంలో కూడా ముందుకు వెళ్ళట్లేదు. విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అడుగడుగున అడ్డంకులు, అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఈ అడ్డంకులు, ఆటంకాల నుండి కూడా అధిగమించి మరి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేయటం వలన ఈ రోజున విజయవాడ నగరంలో అనేకమైనటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, వరదల సమయంలో మరి కార్యక్రమాలు కానీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇకనైనా సరే నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ పాలకపక్ష వాళ్ళు బుద్ధి మార్చుకొని ఆ డిపిఆర్లతో అడ్డుపడకుండా త్వరగా ఆ డిపిఆర్లు రెడీ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.